నమస్కారం ఫ్రెండ్స్, భరద్వాజ్ వాస ఛానల్కి స్వాగతం. మనిషి ఒక సంఘజీవి, ఒక సోషల్ యానిమల్. ఈ సోషల్ యానిమల్కి అల్టిమేట్గా కావాల్సింది ప్రాస్పరిటీ అండ్ పీస్. మనం న్యూ ఇయర్కి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పి ప్రతి సంవత్సరం విష్ చేసుకుంటాం, కానీ ఆ ప్రాస్పరిటీ అయితే దరిచేరట్లేదు. అలాగే పీస్ అదైతే అసలే లేదు జీవితంలో. చాలా మటుకు మనం ఏం చేస్తున్నాము అని అంటే జీవితాన్ని ఆటో పైలట్లో కొనసాగిస్తున్నాం. అంటే డెసిషన్ మేకింగ్ చేయాల్సిన తరుణం వచ్చే వరకు కూడా ఆ డెసిషన్ని పోస్ట్పోన్ చేస్తూ, లేదంటే తప్పు డెసిషన్స్ చేస్తూ మనం దెబ్బతింటున్నాం. అలాగే మానసికంగా కుంగిపోతూ ఉన్నాం. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ మనం నేర్చుకోవచ్చు. ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ మనం నేర్చుకోవడానికి కొన్ని మెంటల్ మోడల్స్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి సింపుల్ మెంటల్ మోడల్ లేదా ఫ్రేమ్వర్క్ని ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్స్ సాల్వ్ చేసేవాళ్ళం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కూడా ఈక్వేషన్స్ ఉండేవి. సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళం మనం. LHS = RHS అని ప్రూవ్ చేయడం అలా. సో అలా ఉదాహరణకి ఇవాళ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. x + y = 10. ఫైండ్ x if y = 5 అనే ఈక్వేషన్ ఉందనుకోండి. ఇందులో y అనే వాల్యూ కాన్స్టెంట్ 5, దాని వాల్యూ 5 అని కాన్స్టెంట్గా ఇచ్చేశారు, మెన్షన్ చేశారు. ఇచ్చారు కాబట్టి x వాల్యూని కనుక్కోవడం మనకి సులభం అవుతుంది. ఈ ఈక్వేషన్లో x అనేది వేరియబుల్, y అనేది కాన్స్టెంట్. సో ఒక వేరియబుల్ని కనుక్కోవడం కోసం ఒక కాన్స్టెంట్ని యూజ్ చేసాం మనం. అలా మనం స్కూల్లో ఎన్నో కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఉంటాం. ఎలా సాల్వ్ చేసాము అని అంటే ఆ వేరియబుల్ని కనుక్కోవడానికి మనం కాన్స్టెంట్ని వాడుకున్నాం. కాన్స్టెంట్ని తెలుసుకుంటే వేరియబుల్ని కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకి లైఫ్లో కూడా కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు మనకి అతిపెద్ద కాన్స్టెంట్ ఎవరు అని అంటే మన తల్లిదండ్రులు. చిన్నప్పుడు స్కూల్ ఫీజు నాన్న కట్టేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే అమ్మ స్నాక్స్ పెట్టేది. రెంట్ కానీ, స్కూల్ ఫీజు కానీ, ఎటువంటి ఖర్చులు కానీ, అద్దె కానీ ఇట్లాంటివి ఏమీ కట్టకుండానే మనకు అన్నీ కూడా మన తల్లిదండ్రులు సమకూర్చి పెట్టేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ తాతయ్యల ఇంటికి, నానమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళి రావడం, ఇది ఒక కాన్స్టెంట్గా మనకి ఉండేది. మన తల్లిదండ్రులు మనకి ఒక ఎమోషనల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చారు కాబట్టే మనం వృద్ధిలోకి వచ్చాం ఇప్పటి వరకు. అదేవిధంగా ఇంకొక మేజర్ కాన్స్టెంట్ మనకి చిన్నతనంలో ఏముండేదంటే ఒక రొటీన్. పొద్దున్నే ఒక నిర్దిష్ట సమయానికి నిద్ర లేవటం, రెడీ అవ్వటం, స్కూల్కి వెళ్ళటం, స్కూల్లో ఏ టైంకి ఏ పీరియడ్స్ ఉంటాయి అనేవి ముందే డిసైడ్ చేసి ఉండటం, ఆ పీరియడ్స్ అలానే అవ్వటం, తర్వాత మన సిలబస్ కంప్లీట్ అవ్వటం, ఎగ్జామ్స్ రాయటం, ఉత్తీర్ణులయ్యి పై క్లాసెస్కి వెళ్ళటం, ఇలా ఒక రొటీన్. మళ్ళీ ఇంటికి రాగానే అదే టైంకి పడుకోవడం. మ్యాక్సిమం మన చైల్డ్హుడ్ ఇలా గడిచి ఉంటుంది. ఇలా రొటీన్ అనేది ఒక స్టెబిలిటీని ఇస్తుంది. నిర్దిష్ట సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్ర లేవడం, పనులు ముగించుకోవడం. ఈ రొటీన్ అనేది ఒక ఇర్రిప్లేసబుల్ కాన్స్టెంట్. కానీ ఈ రోజుల్లో ఈ రొటీన్ కాస్త కూడా ఒక భయంకరమైన వేరియబుల్లా తయారవుతుంది. ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాం. ఇలా ఒక రొటీన్ అనేది లైఫ్లో లేకపోయేసరికి చాలా మటుకు అన్హ్యాపీనెస్ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. అసలు ఈ వేరియబుల్స్ అనేవి మనకి 10th క్లాస్ తర్వాత మన లైఫ్లో రావడం మొదలవుతూ ఉంటుంది. ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, ఇంటర్ తర్వాత ఏ డిగ్రీ చేయాలి, ఏ కాలేజ్లో చేయాలి,
సరే డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీ చేయాలా వద్దా, చేస్తే ఏ సిటీలో చేయాలి, ఏ యూనివర్సిటీలో చేయాలి, తర్వాత జాబ్ అది కూడా మళ్ళీ ఏ సిటీలో చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి, శాలరీ గురించి తపన, ఇలా వేరియబుల్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో కనబడే మేజర్ వేరియబుల్స్ గురించి చూద్దాం. లైఫ్ అనేది మనని వేరియబుల్స్తో ఓవర్లోడ్ చేసి మనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనం కాన్స్టెంట్స్ యొక్క సహాయం తీసుకొని ఆ వేరియబుల్స్ని న్యూట్రలైజ్ చేసి మన పీస్ని కాపాడుకోవచ్చు. స్కూల్లో కాన్స్టెంట్స్ ఎక్కువగా ఉండే ఈక్వేషన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలిగినట్టే లైఫ్లో కూడా కాన్స్టెంట్స్ని ఎక్కువగా పెట్టుకుంటే ఈ వేరియబుల్స్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఇప్పుడు మొట్టమొదటి వేరియబుల్ చూద్దాం. మొట్టమొదటిగా మన జీవితాల్లో అతిపెద్ద వేరియబుల్ ఏంటి అని అంటే టైం. ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో టైం లేదు అని చెప్తూ ఉంటారు, కానీ పనికిరాని రియాలిటీ షోస్, డూమ్ స్క్రోలింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం చాలా టైం ఉంటుంది. టైం ఈజ్ మనీ అని అంటారు, కానీ నా ఉద్దేశంలో టైం అనేది ఎనర్జీ కూడా. ఈ టైం అండ్ ఎనర్జీని కరెక్ట్గా యూటిలైజ్ చేసి మన టైం ఎక్కడ లీక్ అవుతోంది, మన ఎనర్జీ ఎక్కడ లీక్ అవుతోంది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని మనం టైటన్ చేయగలిగితే ఈ టైం అనే వేరియబుల్ని మనం ఒక కాన్స్టెంట్గా వాడుకొని చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. జీవితంలో మరో వేరియబుల్ మనీ, డబ్బు. ఇది ఏ ఒక్కరికి కూడా సమానంగా ఉండదు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరి స్టార్టింగ్ పాయింట్ అనేది డిఫరెంట్. ఒకళ్ళు ధనవంతులుగా పుట్టచ్చు, ఒకళ్ళు ఏమీ లేనివారిగా పుట్టచ్చు, ఒకళ్ళు మధ్యస్థంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టచ్చు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్, బట్ ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్. సో ఈ మనీ అనేది మన తెలివితేటలతో మనం సంపాదించుకొని దీన్ని ఒక కాన్స్టెంట్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ మనీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ వేరియబుల్. ఎందుకు అనంటే ఈ మనీని యూజ్ చేసి ఒక కాన్స్టెంట్ని మనం కొనుగోలు చేయొచ్చు. అదే రియల్ ఎస్టేట్, మనం ఉండే ఇల్లు. చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు కానీ దాచుకోలేరు. దాచుకున్న వాళ్ళు దాన్ని వృద్ధి చేయలేరు, అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేరు. అంటే డబ్బు సంపాదించడం, దాచుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, ఈ మూడు కూడా చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకొని చేయగలుగుతారు. ఈ డబ్బు విషయంలోకి వచ్చేసరికి మనకి సబ్ వేరియబుల్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు, రిటైర్మెంటు, ఇట్లాంటివి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ప్లాన్ చేసుకొని మనం దీన్ని ట్యాకిల్ చేయవచ్చు. నేను దీని గురించి ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేయబోతున్నాను, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వేరియబుల్ రిలేషన్షిప్స్. ఇందాక చెప్పుకున్నట్టు మన చైల్డ్హుడ్ అంత సాఫీగా, ఆనందమయంగా, మెమరబుల్గా గడిచిపోవడానికి ఒక స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ వాళ్ళలో వాళ్ళు ఎంత గొడవ పడినా కూడా మనకు అవి తెలియనియకుండా మనని ఎంతో చక్కగా, ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. సో అలా ఒక కాన్స్టెంట్గా ఉండవలసిన రిలేషన్షిప్స్ అనేవి ఈ రోజుల్లో వేరియబుల్స్గా మారుతున్నాయి. ఎందుకు అనంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ భయంతో లేదా ఈర్ష్య, అసూయలతో షాలో రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం, బయటికి రావడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏదన్నా ఒక రిలేషన్షిప్కి గౌరవం ఇవ్వకుండా, స్టేబుల్గా ఉండకపోవడం వల్ల అది వేరియబుల్స్గా మారి చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. ఇందులో చాలా టైం అండ్ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. ఈ రిలేషన్షిప్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే దాని మీద కూడా నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. తర్వాత వేరియబుల్ హెల్త్. ఒక డిస్గస్టింగ్ ట్రెండ్ ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 3 AM బిర్యానీ. అసలు తెల్లవారుజాము 3ంటికి ఆకలేయడం ఏంటి, బిర్యానీలు తినడం ఏంటండి? మనం ఎంత టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ అయినా కూడా మన శరీరాలు అనేవి నేచర్తో ముడిపడి ఉన్నాయి. రాత్రి అయితే పడుకోవాలి, తెల్లారితే నిద్ర లేవాలి. అంతే తప్పించి మనం ఇష్టం వచ్చినట్టుగా మన బాడీతో ఆడుకుంటే మన హెల్త్ దెబ్బతినడం అనేది
తథ్యం. మీరు చూస్తూనే ఉన్నారు, మెడికల్ కాస్ట్స్ అనేవి ఎలా పెరిగిపోతున్నాయో, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయినా కూడా రీసెంట్గా కోవిడ్ అనే ఒక మహమ్మారిని మనం అందరం అనుభవించున్నాం. అయినా కూడా భయం లేకుండా చాలా విచ్చలవిడితనంగా బయట తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఏది పడితే అది తినడం అనేది చాలా పెరిగిపోయింది. A healthy man wants 1,000 things, but a sick man wants only one అని మనకి ఒక నానుడి. సో హెల్త్ అనేది మనం ఒక కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడితే కానీ దాన్ని మనం అదుపులో ఉంచుకోలేం. ఒక కాన్స్టెంట్గా దాన్ని మనం తీర్చిదిద్దుకోలేం. హెల్త్ అనేది మన చేతుల్లో ఉంది అని అంటే మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని మనం మన చేతుల్లోకి తీసుకోగలుగుతాం. ఈ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఒక ఫిట్నెస్ రొటీన్ లేదా యోగా, రన్నింగ్, సైక్లింగ్, ఏదో ఒక ఫిట్నెస్ రొటీన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నోరు అదుపులో ఉంచుకోవడం, అంటే తినడం విషయంలో అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా మటుకు డిజీజెస్ నుంచి, ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇల్నెసెస్, అక్యూట్ ఇల్నెసెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. తర్వాత వేరియబుల్ మన లైఫ్స్లో జాబ్ లేదా బిజినెస్. ఈ వేరియబుల్లో కనుక మనం మిస్టేక్ చేశాము అని అంటే మనం చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనం చేసే జాబ్ ఆర్ బిజినెస్ మన సోషల్ స్టేటస్, మన నెట్వర్త్ని డిసైడ్ చేస్తుంది. మనం చేసే జాబ్తో పాటు మనం ఏ సిటీలో జాబ్ చేస్తున్నాం అనేది కూడా మన సోషల్ స్టాండింగ్కి, ఎదుగుదలకి, సమాజంలో ఎదుగుదలకి ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఎంచుకునే కెరియర్ అండ్ సిటీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి, మన జీవితంలో వేరియబుల్స్ అనేవి వచ్చి ఎలా కేయాస్ని సృష్టిస్తాయో. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, వేరియబుల్స్ మన లైఫ్ మనకి ప్రజెంట్ చేసినప్పుడల్లా ఒక కాన్స్టెంట్ కోసం వెతకాలి. ఆ కాన్స్టెంట్ ఒక యాంకర్, షిప్కి యాంకర్ ఎంత బలంగా దాన్ని ఆపుతుందో అలా మన జీవితంలో ఉన్న కాన్స్టెంట్స్ మన జీవితాన్ని అలా బలంగా నిలబెడతాయి. ఈ వేరియబుల్స్ వల్ల అన్ని డిసడ్వాంటేజెసే లేవండి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, మన జీవితంలో మనకేం కావాలో తెలియదు కానీ మనకేం అక్కర్లేదో బాగా తెలుసు. ఇది కూడా ఒక మెంటల్ మోడల్. దీన్ని ఇన్వర్జన్ థియరీ అంటారు. మనకి ఏం అక్కర్లేదో మనకి తెలుసు కాబట్టి అది తెలుసుకుంటే మనకి ఏం కావాలి అనేది మనకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం డెసిషన్ మేకింగ్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మన లైఫ్లో ఉన్న కాన్స్టెంట్స్, అసలు ఏం కాన్స్టెంట్స్ ఉండాలి అనేది చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మనం పేరెంట్స్ అండ్ ఒక రొటీన్ని ఇర్రిప్లేసబుల్ కాన్స్టెంట్స్గా చెప్పుకున్నాం. అట్లానే మనం కూడా ఒక ఇర్రిప్లేసబుల్ కాన్స్టెంట్ అవ్వాలి. ఎవరికి? మన పిల్లలకి. అంటే మనకి ఒక ఇర్రిప్లేసబుల్ కాన్స్టెంట్గా మన స్పౌస్ అనే వ్యక్తి ఉండాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో మ్యారేజ్కి చాలా నెగిటివిటీ అనేది డెవలప్ అయింది. లేటుగా పెళ్ళిళ్ళు అవ్వడం, అసలు పెళ్ళిళ్ళే చేసుకోమని మొండికేయడం బాగా ఎక్కువైపోయింది. ఈ ట్రెండ్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సొసైటీ అనేది విచ్చలవిడితనానికి ఎప్పుడూ ఇష్టపడుతుంది. సొసైటీ అంటే ఒక ఇండివిజువలే కాబట్టి ఆ ఇండివిజువలే సెల్ఫ్ రెస్ట్రెయింట్ని, డిసిప్లిన్ని కనబరిస్తే సొసైటీ తద్వారా బాగుంటుంది. కాబట్టి పెళ్ళి చేసుకోము, పెళ్ళి లేటుగా చేసుకుంటాము ఇలా అనకుండా పెళ్ళి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద నేను ఒక వీడియో ఫ్యూచర్లో చేస్తాను. బిగినింగ్లో చెప్పుకున్నట్టు హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్. మనకి మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది చాలా అవసరం. ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం. మనం మెంటల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి, రాకుండా ఉండడానికి, వచ్చినా పోవడానికి సాంగత్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఎంచుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అందుకు ఎంతో దోహదకరంగా ఉంటుంది.
మన స్పౌస్ని, భార్య అంటే మగవాడు భార్యని, ఆడది భర్తని కరెక్ట్గా ఎంచుకున్నారు అని అంటే కనుక వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ రెండు చాలా బాగుంటాయి. ఇవి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి నేను ఫ్యూచర్లో పెడతాను. మన లైఫ్లో కాన్స్టెంట్గా ఉండవలసినది మరొకటి ఏంటి అని అంటే మన జాబ్ లేదా కెరియర్. అదేంటి ఇందాక వేరియబుల్ అని చెప్పారు? కాదు, అది కాన్స్టెంట్గా ఉండాలి. అలా ఉండేలాగా మనం డెసిషన్ తీసుకోవాలి. మనలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి 25-30 ఏళ్ళు వచ్చేసరికి మనం ఎక్కడ నివసిస్తున్నాం, ద సిటీ వేర్ యూ లివ్ ఇన్, యువర్ రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకొని ఒక భార్య, మగవాడికి భార్య, ఆడదానికి భర్త, అట్లానే మన జాబ్ ఏం చేస్తున్నాం అనేది ఈ మూడు డిసైడ్ అయిపోయినాయి అని అంటే కనుక జీవితంలో ప్రాస్పరిటీ అండ్ పీస్ చాలా ఈజీగా వస్తాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, మన లైఫ్లో ఉండే కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చివరగా వీటన్నిటికంటే కూడా ఒక అతిపెద్ద కాన్స్టెంట్ అనేది మన లైఫ్లో, అందరి లైఫ్లో ఉండాలి అని నేను అనుకుంటాను. అదేంటి అని అంటే మన ధర్మం. ధర్మం లేనిదే మనం లేము. అదేంటి ఇందాక పేరెంట్స్ లేనిదే మనం లేము అని చెప్పావు కదా, ఇప్పుడు ధర్మం లేనిదే మనం లేము అని అంటావేంటి అని అంటే, ఆ పేరెంట్స్ కూడా ఒక ధర్మాన్ని, ఒక గృహస్థ ధర్మాన్ని అనుసరించే మనకి తిండి పెట్టారు, మనకి ఆశ్రయాన్ని ఇచ్చారు, ప్రేమను పంచారు. అట్లానే అదే ధర్మాన్ని మనం అనుసరిస్తూ భావితరాలకి కూడా మనం అట్లానే సొసైటీలో ఒక భాగంగా ఉండాలి. అప్పుడే సొసైటీ వృద్ధి చెందుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి, విచ్చలవిడితనాన్ని ఎప్పుడూ సొసైటీ కోరుకుంటూ ఉంటుంది. అలా కోరుకోకుండా అందమైన సొసైటీని నిర్మించుకోవడానికి ధర్మం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోస్లో మనం ఈ వీడియోలో చెప్పుకున్న వాటన్నిటి గురించి ఇంకా విస్తారంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.